హలో హాయ్ నమస్తే అండి అందరికీ. కమ్మగా ఉండే గోంగూర పచ్చడి చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మినపప్పు వేసి వేయించుకోవాలి. మినపప్పు కూడా కాస్త వేగిందండి. అలాగే మెంతులు కూడా వేసేద్దాం. దానిలో మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. మినపప్పు మెంతులు కూడా ఫ్రై అయ్యాయండి. తీసేసి ఎండుమిర్చి వేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. వర్షం వస్తుందండి బయట. ఎండుమిర్చి వేగినాయేమో వేరే ప్లేట్లో తీసుకుందాం. అయిపోయాయండి. అవి తీసేసి నేను కడిగి ఉంచిన గోంగూర వేస్తున్నాను. ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఆకులుగా మగ్గిపోతే చాలా తక్కువే వస్తుంది. మళ్ళీ ఒకసారి వర్షాన్ని చూద్దాం. గోంగూర ఇంకొకసారి మగ్గుతుందో లేదో ఒకసారి చూసుకుందాం. సగం మగ్గిందండి, ఇంకో సగం మగ్గాలి. ఒకసారి మూత పెడదాం. సరే అండి, మగ్గిపోయింది గోంగూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వేడివేడిగా ఉండగా మిక్సీ జార్లో వేయకూడదండి, తొందరగా పాడైపోతాయి. కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత వేద్దాం. ఈలోపు మనం వేయించి ఉంచిన ఎండుమిరపకాయలు, మెంతులు, మినపప్పు ఇవన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని, ఎప్పుడూ కూడా మెత్తగా వేయకూడదండి, కచ్చాపచ్చాగానే వేసుకోవాలి. మిక్సీ కూడా రోట్లో చేసినట్టు ఉంటుంది టేస్ట్. వేసి వదిలేస్తే ఎక్కువసేపు మెత్తగా అయిపోతుందండి. తిప్పుతూ కడుతూ ఉండాలి. అలాగే ఇది మనకు చక్కగా నలిగిపోయిన చూసారు. దానిలోకి తగినంత ఉప్పు, ఇప్పుడు మనం మగ్గించి ఉంచిన చల్లార పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేద్దాం. వేసేసానండి. తగినంత చింతపండు కూడా వేస్తున్నాను. ఒకసారి దీన్ని అలాగే అసలైన టేస్ట్ అండి. టేస్ట్ రావాలంటే దీనిలో గోంగూర పచ్చడిలోకి జీలకర్ర, వెల్లుల్లి కంపల్సరీగా ఉండాలి. వెల్లుల్లిపాయలు పడితేనే టేస్ట్ వస్తుంది. ఓకే, అయిపోయిందండి. కావాలనుకునే వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. వేడిగా ఉన్న అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? కర్రీస్ కూడా ఏం అక్కర్లేదు, హ్యాపీగా ఇలా తినేసేయచ్చు. కావాలనుకునే వాళ్ళు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని కాస్త పచ్చడిలో కలుపుకోండి. ఇలా కూడా రైస్లో కూడా కలుపుకోవచ్చండి ఉల్లిపాయలు. ఇదిగోండి, ఫస్ట్ మీకే టేస్ట్ చూపిస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.